Good afternoon, ma'am. Good afternoon. Good evening, madam. Good afternoon, ma'am. Good afternoon. వినపడుతుందా? Yes, ma'am. Okay. A firm desire to debit its profit and loss account with a uniform figure every year in respect of repairs and renewals. It created a repairs and renewals provision by charging 18,000 every year. Actual repairs were 1800 in first year, 4,800 in second year, 6,600 in third year. Show the repairs and renewals provision account for 3 years. సేమ్ మనం బ్యాడ్ డేట్స్ ఏ విధంగా డెబిట్ వైపున వేస్తున్నామో అదే విధంగా రిపేర్స్ డెబిట్ వైపున వేస్తాం. ఓకే, ఒక సంస్థ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ ఏ యూనిఫామ్ ఫిగర్ ఎవ్రీ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్. ఈ ఫర్మ్ రిపేర్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అంటే యూనిఫామ్గా ఏమన్నాడు, డెబిట్ ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ ఏ యూనిఫామ్ ఫిగర్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా లాభ నష్టాల ఖాతా యూనిఫామ్గా అంటే ఒక సంవత్సరం ఏదైతే తీసుకుంటామో అదే మిగిలిన సంవత్సరాలకు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది యూనిఫామ్గా ఉంది. అది ఎంత ఉందో చూస్తాం, ఇక్కడ ఇవ్వలేదు ఇంకా. ఇట్ క్రియేటెడ్ ఏ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ప్రొవిజన్ బై ఛార్జింగ్ 18,000 ఎవరీ. ప్రతి సంవత్సరము కూడా 18,000 రూపాయలు చూపించాలంటమా, అర్థమైందా? ప్రతి సంవత్సరము కూడా రిపేర్స్ అండ్ రెన్యువల్స్ 18,000 చూపించాలి. ఆ 18,000 అంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే యూనిఫామ్గా 3 ఇయర్స్కి కూడా 18,000 వేస్తాం. తర్వాత యాక్చువల్ రిపేర్స్ వర్ 1800, ఇది డెబిట్ వైపున ఫస్ట్ ఇయర్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత 4,800 సెకండ్ ఇయర్ డెబిట్ వైపున ఇస్తాం. 6,600 డెబిట్ వైపున వేస్తాం. అర్థమైందమ్మా? అంతేమ్మా, అది లెక్క చెప్తాను కదా.
ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? One note. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక సంస్థ ఏం చేస్తుంది, ప్రతి ఇయర్ కూడా యూనిఫామ్గా లాభ నష్టాల ఖాతా అనేది ఉందన్నమాట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్లో ఇట్ క్రియేటెడ్ ఏ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ప్రొవిజన్ బై ఛార్జింగ్ రూపీస్ 18,000 ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా రిపేర్స్ అండ్ రెన్యువల్స్ 18,000 అంటే ఇది ఏమి క్రెడిట్ వైపున ఇస్తాం. ఓకే, అంటే ఆ రిపేర్స్ అండ్ రెన్యువల్స్నే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా చూపిస్తాం. అర్థమైందా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా చూపిస్తాం. తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంది? 1800 ఉంది. సెకండ్ ఇయర్లో 4800 ఉంది. థర్డ్ ఇయర్లో 6600 ఉంది. ఈ 3 సంవత్సరాలకు 3 కూడా 18 ఇవి రిపేర్స్ వచ్చేసి డెబిట్ వైపున వేస్తాం. 2 రిపేర్స్ 1800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 4800, థర్డ్ ఇయర్లో 6600. తర్వాత వాడు ఏమిచ్చాడు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం చెప్పినాడు? 3 ఇయర్స్ కూడా ఏమన్నాడు? యూనిఫామ్గా ఎంత అన్నాడు? 18,000, అంతే కదా. కాబట్టి 18,000 రూపాయలు క్రెడిట్ వైపుని చూపిస్తాం. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి బ్యాలెన్స్ క్యారీ డౌన్. అర్థమైందమ్మా? అర్థమైందా? Yes, ma'am. ఓకే, తర్వాత మనకి ఇంతకుముందు ఉన్నటువంటి లెక్కలో ఇంతకుముందు ఉన్నాయి కదా, ఆ లెక్కలో మనం బ్యాడ్ డేట్స్ ఎక్కడేస్తా అంటే ఆర్బీడీ అకౌంట్లో బ్యాడ్ డేట్స్ డెబిట్ వైపున వేస్తూ ఉన్నామా లేదా? Yes, ma'am. అంటే అక్కడ ఏ విధంగా బ్యాడ్ డేట్స్ వేస్తున్నామో అదే విధంగా ఇప్పుడు రిపేర్స్ రాస్తాం. డెబిట్ వైపున బ్యాడ్ డేట్స్ రాస్తున్నాము, క్రెడిట్ వైపున బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తా ఉంటిమి. తర్వాత మళ్ళీ డెబిట్ వైపున మనం క్యాలిక్యులేట్ చేసేటటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ వేస్తూ ఉన్నాము. గుర్తుందా? చూడండి, ఇక్కడ మనము ఆర్బీడీ అకౌంటు వేసినప్పుడు డెబిట్ వైపున బ్యాడ్ డేట్స్, క్రెడిట్ వైపున బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము? డెటార్స్ ఇచ్చి దానిపైన క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం? రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమే బ్యాలెన్సింగ్ ఫిగర్ని. అర్థమైందా? ఇదే కదా మా ఆర్బీడీలో ఇట్లా వేస్తూ ఉన్నాం కదా. అర్థమైందా? Yes, ma'am. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ అనుకోండి. సెకండ్ ఇయర్లో ఇదేం చేస్తాం? ఇక్కడికి తీసుకొస్తాం మళ్ళీ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాడ్ డేట్స్ అంటాం. ఈ ఇయర్లో మళ్ళీ డెటార్స్ ఎంత ఇచ్చినాడో దానిపైన మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే ఇట్లా వేస్తాం, లేదంటే ఇటువైపు తక్కువ ఉంటే ఇక్కడ రాస్తాం. అర్థమైందమ్మా? హలో. Yes, ma'am. ఓకే, ఇప్పుడు మనము లెక్కలోకి వస్తాం. ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్. ఎన్ని కాలమ్స్ అంటే 6 కాలమ్స్. సేమ్ దానికి మాదిరి. ఎన్ని కాలమ్స్? 6 కాలమ్స్. తర్వాత డేటు, పర్టికులర్స్, అమౌంటు,
డేటు, పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ ఇచ్చినాడు, డేటు అనేది మనకు తెలియదు అనమాట. డేటు ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయరు, ఇక్కడ ఫస్ట్ ఇయరు, ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్. ఓకే. తర్వాత మనకు రిపేర్స్ ఏం చెప్పినాము, బ్యాడ్ డేట్స్ మాదిరి రిపేర్స్ కూడా డెబిట్ వైపున వెయ్యాలి. బ్యాడ్ డేట్స్ మాదిరి 2 రిపేర్స్ ఎంతుంది మా ఫస్ట్ ఇయర్లో ఎంతుంది మా హలో యాక్చువల్ రిపేర్స్ వర్ 1800 రూపీస్ ఇన్ ఫస్ట్ ఇయర్. లేదేమే, ఉందా లేదా? హలో ఉంది మ్యామ్. ఓకే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాడే యూనిఫామ్గా 3 ఇయర్స్ కూడా 18,000 తీసుకోమన్నాడు, అవునా? కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 18,000. తర్వాత ఇంకేమీ లేవు. ఎటువైపు ఎక్కువ ఉంది, క్రెడిట్లోనే ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా క్రెడిట్లోనే ఎక్కువ ఉంది, ఆ అమౌంట్ ఈడ వేస్తాం. తర్వాత ఇందులో నుంచి రిపేర్స్ తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత వస్తుంది, 18,000లో 1,800 తీసేస్తే 16,200. అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ ఇయర్. ఇక్కడ సెకండ్ ఇయర్, ఇక్కడ సెకండ్ ఇయర్. తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడికి వస్తుందా రాదమ్మా? ఇది ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందా రాదా? వస్తుంది మ్యామ్. ఓకే. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 16,200. తర్వాత ఇప్పుడు మళ్ళీ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3 ఇయర్స్ కూడా యూనిఫామ్ అన్నాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత, ఇక్కడ కూడా 18,000. ఇప్పుడు ఎంత వస్తుంది, 34,200. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇయర్లో 2 రిపేర్స్ మళ్ళీ ఇచ్చినాడు. 2 రిపేర్స్ ఎంతుంది 4,800. ఓకే, 4,800. రిమైనింగ్ బ్యాలెన్స్ టోటల్ ఎంత, 34,200. టోటల్ని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత తీసేస్తాం, 4, 12, 5, 9, 2, 29,400 సెకండ్ ఇయర్లో. ఇది అర్థమైందా? సెకండ్ ఇయర్కు అర్థమైందమ్మా? నెక్స్ట్ థర్డ్ ఇయర్. ఇక్కడ కూడా థర్డ్ ఇయర్. ఇటువైపు నుంచి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 29,400. నెక్స్ట్ ఇక్కడ 2 రిపేర్స్ అకౌంట్. 2 రిపేర్స్ ఎంత ఉంది మా? 6,600 మ్యామ్. 6,600. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ కూడా యూనిఫామ్ కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 18,000. అర్థమైందమ్మా? 3 సంవత్సరాలకు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 18,000 అని చెప్పినాడు కాబట్టి మనం వేసేసినాం తిరిగి. ఇప్పుడు ఎంత వస్తుందో టోటల్ 47,400.
ఇప్పుడు ఇక్కడ కూడా అదే మొత్తాన్ని వేస్తాం. 47,400 తీస్తే 800, 40,800 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అర్థమైందమ్మా? ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏమవుతుంది? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. 4th year బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత ఉంది ఇక్కడ? 40,800. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఎవరికన్నా అర్థం కాకుండా ఉందా? ఎవరికన్నా? ఏం లేదా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ ఇంకో లెక్క పెడతాను, చూడండి. సేమ్ ఇదే మాదిరి, ఇది కూడా సేమ్. చూడండి, మూర్తి ప్రొవైడెడ్ 6,000 rupees యాజ్ రిజర్వ్ ఫర్ రిపేర్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా ఎంత? రిజర్వ్ అండ్ రిపేర్స్ 6 లక్షల రూపాయలు, అంటే 6,000 రూపాయలు, అంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 6,000 రూపాయలు. ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై హిమ్ ఫర్ రిపేర్స్ ఇన్ 2013 3,000 rupees. 2013కి సంబంధించినటువంటి రిపేర్స్ 3,000. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ చూస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేసి ఎంతైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. తర్వాత సెకండ్ ఇయర్లోకి వస్తే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, తర్వాత రిపేర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇదే విధంగానే ఉంటుంది. అర్థమైందా? ఈ లెక్క చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ లెక్క చెప్పేదా? ఇదే మెథడ్. ఓకే. 6,000 రూపాయలు వేస్తాం. తర్వాత ఇన్కర్డ్ రిపేర్స్ 2013 3,000, 14 4,800, 15 5,500. తర్వాత యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద రిజర్వ్ ఫర్ రిపేర్స్ అకౌంట్. ప్రిపేర్ చేయమన్నాడు. మరమ్మతుల నిధి ఖాతా ఫర్ 3 years ఎండింగ్ 31st December 2015. ఓకేమ్మా? ఇక్కడ రాస్తాం. ఏం రాస్తాము? రిజర్వ్ ఫర్ రిపేర్స్ అకౌంట్. రిజర్వ్ ఫర్ రిపేర్స్ అకౌంట్. ఇది డేట్ ఇదమ్మా, పర్టికులర్స్, ఇది డేట్. ఓకేమా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇయర్స్ ఇచ్చాడు. 2013
2013, 14, 15 కాబట్టి 2013. టు రిపేర్స్ ఎంత వేస్తాము? ఎంత ఉంది లెక్కలో? 3000. నెక్స్ట్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది మా? 6000 రూపాయలు. 6000 రూపాయలు. తర్వాత టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. సేమ్ ఇంతకుముందు లెక్క. ఇక్కడ 6000 ఉంది, ఆడ 3000 ఉంది కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3000. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? ఓకే. నెక్స్ట్ 14, 15. 2014, 14. 2 ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ ఇటు చూడండి 3000. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3000. సెకండ్ ఇయర్లోకి ఇది వస్తే ఇక్కడికి. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 3 years కూడా 6000. 6000 ఇప్పుడు ఎంత అవుతుంది? 9000. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా 9000 వేస్తాం. తర్వాత టు రిపేర్స్ 4800. టు రిపేర్స్ ఎంతమా? 4800. తర్వాత టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? ఇలా 4200. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? హలో అబ్బాయిలు అర్థమైందా? ఓకే. తర్వాత థర్డ్ ఇయర్లోకి వస్తే 2015 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ థర్డ్ ఇయర్లో ఎంతమా? ఇక్కడ ఎంత అయితే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొస్తాం 4200. నెక్స్ట్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాడు ఏం చెప్పాడు? ఈ 60,000 అవుతుంది. 3 సంవత్సరాలు కూడా 6000 కదా, కాబట్టి 6000. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? లేవు. టు రిపేర్స్ 2015. టు రిపేర్స్ ఎంత? 5500. టు రిపేర్స్ 5500. తర్వాత ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇంకేం లేవు. ఇది 10,200. 10,200 అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం. 10,200. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది? 5,500 ఉంది, 4,700. ఇంతేమ్మా. అర్థమైందా ఇది? మళ్ళీ ఒకసారి చూడండి. ఈ సంవత్సరంలో రిపేర్స్ 3000. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ పక్క వేసినాం 6000. దాంట్లో నుంచి 3000 తీసేస్తే 3000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. తర్వాత రిపేర్స్ వేసినాం. ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 6000 యాడ్ చేసి తర్వాత ఏదైతే వస్తుందో అది బ్యాలెన్స్ క్యారీ డౌన్. తర్వాత ఇక్కడికి వస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4200. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 6000. రిపేర్స్ 5,500 ఇచ్చినాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,700. అంటే ఇదేమి బ్యాలెన్సింగ్ ఫిగర్ గుర్తుకు పెట్టుకోండి. బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేమా? అర్థమైందా లేదా? ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.
రేపు కొంచెము టఫ్గా ఉండేటివి చెప్దాం. తీసుకోండి మా స్క్రీన్ షాట్ తీసుకున్నారా? Yes, ma'am. ఓకే సరే 2 ప్రాబ్లమ్స్ అయినాయి. ఇంకేం డౌట్ లేదా? యూనిట్ అయిపో వస్తూ ఉంది. మీకు లెక్కలు పెడతాను, మీరు వేసేసినారంటే ఒక యూనిట్ అయిపో వస్తుంది మా. రేపు అయిపోస్తా రేపు. సరేనా? సరేనమ్మా.